హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మా రనుకి ఇంకొక 2 డేస్లోనే గుండు చేపిపోతున్నాం గాయ్స్. యాక్చువల్లీ మా సైడ్ అయితే తిరుపతి తీసుకెళ్ళి ఫస్ట్ టైం జుట్టు అది వెంకటేశ్వర స్వామి దగ్గరే గుండు చేపిస్తారు. కాకపోతే భార్గవ్ వాళ్ళ సైడ్ వాళ్ళ ఇంటి దేవతకి దేవర్లాగా చేసి గుండు చేస్తారనమాట ఊర్లో. సో తమ్మరాజపల్లిలో పెద్ద ఫంక్షన్ లాగా చేసి, అంటే అమ్మవారికి దేవర్ చేస్తాం. మా ఇంటి దేవత వచ్చేసి గంగమ్మ అనమాట. గంగమ్మ దగ్గర ఒక దేవర్లాగా చేసి పెద్ద ఈవెంట్ లాగా చేసి గుండు చేస్తారనమాట. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇటు సైడ్ చాలా కామన్ అంట. యాక్చువల్లీ అందరికీ మునిదేవర అని ఏదో ఉంటుంది, కాకపోతే మా ఇంట్లో మునిదేవర్ లేదంట. గంగమ్మకి దేవర్లాగా చేసి గుండు చేస్తారు. సో నాకు కొత్తగా ఉందన్నమాట, గుండు చేయడానికి ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తారా అని. కాకపోతే లెట్స్ సీ అది ఎట్లా చేస్తారు. నేను కూడా ఇప్పటిదాకా ఎవరి ఫంక్షన్కి వెళ్ళలేదు పెళ్ళి వచ్చిన తర్వాత. అండ్ చెప్పా కదా సంథింగ్ స్పెషల్ చేయాలి, అండ్ వీ ఆర్గనైజ్డ్ అ ఫోటోషూట్ ఫర్ రనో. సో ఫోటోషూట్ కూడా యూజువల్లీ బేబీ ఫోటోషూట్స్ అనగానే స్టూడియోలో ఒక థీమ్ ప్రకారం అట్లా సజెస్ట్ చేస్తున్నారు అందరు. కాకపోతే నాకైతే థీమ్ ప్రకారం వెళ్ళాలని లేదు, బికాజ్ ఆల్రెడీ న్యూ బార్న్ ఫోటోషూట్ అట్లా థీమ్ ప్రకారం 7-8 థీమ్స్ పెట్టి ఫోటోషూట్ చేపించాను అప్పుడే, లైక్ 15 days అప్పుడే. మళ్ళీ అదే థీమ్ ప్రకారం చేయాలని లేదు. సో అవుట్డోర్ షూట్ చేద్దాము, ఫొటోస్ అండ్ రీల్స్ లాగా తీసుకుందామని చెప్పి ఫోటోగ్రాఫర్ని అయితే మాట్లాడాను. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనమాట. రేపు మార్నింగ్ 7కి ఫోటోషూట్. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మాకు మోర్ దాన్ 1 hour పడుతుంది. నాకు తెలిసి మార్నింగ్ 4కి లెగవాల్సి వస్తుంది నేను. సో మొత్తం సర్దుకుంటున్నా, వాడికి కావాల్సిన అవుట్ఫిట్స్, ప్రాప్స్ అవన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలన్నమాట. అక్కడ మనం ఏమైతే యూజ్ చేయాలి లైక్ అదంతా కూడా. ఎందుకంటే మనం పిలిచిన ఓన్లీ ఫోటోగ్రాఫర్, బేబీ స్టూడియోస్ వీళ్ళైతే వాళ్ళే ప్రాప్స్ అన్నీ ఇస్తారు, కానీ వీళ్ళు ఇవన్నీ చేయారనమాట. సో అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నా. అండ్ వన్ మోర్ స్పెషల్ థింగ్ గాయ్స్, రేపు ఇట్స్ ఆర్ 3rd year యానివర్సరీ అనమాట. భార్గవది నాది 3rd year యానివర్సరీ రోజే రనవ్కి కూడా సంథింగ్ స్పెషల్, వాడికి కూడా ఫోటోషూట్ చేపిస్తున్నాం. సో అది మెమరబుల్గా ఉంటుంది డెఫినెట్లీ. సో విల్ సీ. మా యానివర్సరీ కోసం నేను ఈసారి అయితే ఏం ప్లాన్స్ లేవు గాయ్స్. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లాన్ అనుకొని అట్లా చేస్తాము, కాకపోతే దిస్ ఇయర్ నో ప్లాన్స్. రనవ్ ఫోటోషూటే మాకు పెద్ద ప్లాన్. అండ్ ఊర్లో పూజ అదంతా ఉంది కదా, అత్తయ్య వాళ్ళు రేపు ఈవినింగే వెళ్ళిపోతున్నారనమాట ఊరి దగ్గరికి. సో మిగతావన్నీ ఆర్గనైజ్ చేసుకోవాల్సినవి అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. సో నేను భార్గవ్ రనవే ఉంటాం రేపు ఈవినింగ్. సో ప్లాన్స్ అంటే మేబీ వెళ్తే డిన్నర్కి వెళ్తాం ఇఫ్ పాసిబుల్, రనవ్ కోఆపరేట్ చేస్తే, లేకపోతే విల్ స్టే అట్ హోమ్ ఓన్లీ. ఎక్కువ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు రేపు. పూజ హడావుల్లో ఆ హడావుల్లోనే ఉండిపోయాం బేస్. సో ప్యాక్ చేసేసుకున్నా గైస్ రనవ్కి కావాల్సినవన్నీ కూడా. బట్ డైపర్ బ్యాగ్ యూజువల్లీ ఉంటుంది, ఆ డైపర్ బ్యాగ్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంచుతాను. సో ఇంకా రేపు కావాల్సిన అవుట్ఫిట్స్, యాక్చువల్లీ 2 outfitsతో ఫోటోషూట్ ఉందన్నమాట. 2 outfits ఒకటైతే వైట్ అని ఫిక్స్ అయ్యాం. పేరెంట్స్తో కలిసి దిగే షూట్ అయితే డెఫినెట్లీ వైట్ వేసి ఫొటోస్ అది తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి లైట్ కలర్సే తీసుకోమని సజెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన లొకేషన్ అది కూడా మొత్తం గ్రీనరీ వచ్చి ఒక లేక్ అట్లా ఉందన్నమాట. సో సరే లెట్స్ డూ ఇట్ అని చెప్పి లైట్ కలర్స్ థీమ్లోనే వెళ్ళండి అని కూడా సజెస్ట్ చేశారు. సో వైట్ అయితే ఓకే ఫిక్స్ అయ్యాం. ఇంకొకటి నాకు రెడ్ది స్వెట్ షర్ట్ ఒకటి కనిపించింది అనమాట రనవ్ అవుట్ఫిట్స్లో. సో అదైతే బాగుంది. రెడ్ సెట్ అవుతుందా లేదా పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి అనేది నాకు తెలియదు. రెడ్ అయితే ఒకటి పెట్టాను, అండ్ ఎక్స్ట్రా కూడా పెట్టా. మొత్తం ఒక 5-6 pairs దాకా పెట్టా. ఫోటోగ్రాఫర్ ఏది బాగుంది, ఫొటోస్ బాగా వస్తున్నాయి అని చెప్తే అది వేద్దామని చెప్పి. అండ్ షూస్ గాయస్, రనో షూస్, బుల్లి షూస్. సో ఇది ఎరిటో షూస్ అనమాట. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు గాయస్, నేను పర్చేస్ చేశాను. లైక్ నేను ఇది పర్చేస్ చేసి కూడా ఆల్మోస్ట్ 1-2 months అయినట్లుంది బేసిక్గా. సో ఈ షూస్ ఎక్స్పాండ్ అవుతాయంట. రనవ్ లెగ్ సైజ్ పెరిగే కొద్దీ ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఇది ముందుకు వెళ్ళిపోయి వేసుకొని నడుస్తూ ఉంటే ఇంకొక 2 sizes వరకు ఎక్స్పాండ్ అవుతాయండి. ఇప్పుడు సపోజ్ 3 అనుకోండి సైజు, 4-5 సైజ్ దాకా ఎక్స్పాండ్ అవుతుందంటే ఇది. అంటే 3 కాదులేండి, ఇది ఎంత మరి సెంటీమీటర్స్ కౌంట్లో ఉంటుంది అనుకుంటా. వాడి కాల్ మెజర్మెంట్ తీసుకొని ఇదైతే సజెస్ట్ చేశారు. సో నేను ఇది తీసుకునేటప్పుడు కూడా ఎలాగో ఇప్పుడు నడక రాదు కదా, 2 months తర్వాతకి సరిపడా ఇవ్వండి, అండ్ ఆ నెక్స్ట్ 2 months పనిచేస్తుందని చెప్ప. ఇది ఆల్రెడీ 2 months అయింది గైస్ నేను తీసుకొని. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు సరిపోవచ్చు అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో రనవ్ వేసుకుంటాడో లేదో, బట్ స్టిల్ కొంచెం ఫొటోస్కి అది బాగా వస్తుంది కదా అని చెప్పి పెట్టాను. అండ్ ఈ పర్టికులర్ షూస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గైస్. దిస్ ఇస్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి బ్లాక్ అండ్ రేడియం కలర్ అయితే తీసుకున్నాను.
ఇంకా డిఫరెంట్ కలర్స్ అట్లా ఉన్నాయన్నమాట. అండ్ వాడు అవుట్ఫిట్స్ అవి ఏం వేస్తాం ఏంటి అనేది రేపు ఫోటోషూట్ జరిగేటప్పుడు అయితే చూపిస్తా. సో ప్రెజెంట్ అయితే ఇది ప్యాక్డ్. టైం ఆల్మోస్ట్ 12 అవుతుందన్నమాట. సో ఇంకా మా యానివర్సరీ కాబట్టి డెఫినెట్లీ కేక్ తెప్పించి సర్ప్రైజ్ అంటారు, మేము సర్ప్రైజ్ అయినా ట్యాగ్ చేయాలి. సో విల్ గో ఫర్ కేక్ కటింగ్ ఇన్ ఎ వైల్. 12 అవ్వస్తుంది ఇప్పుడు. అండ్ లుక్ ఎట్ మై అవుట్ఫిట్ గాయ్స్. సో ఈ అవుట్ఫిట్ అయితే నేను వైట్ గౌన్ ఉంది, కాకపోతే నా ప్రీ వెడ్డింగ్లో కూడా వైట్ గౌనే గాయ్స్. ఐ డోంట్ నో, నాకు ప్రతి అవుట్డోర్ షూట్కి వైటే సెట్ అవుతుంది. సో ప్రీ వెడ్డింగ్లో వైట్ గౌన్ వేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ అప్పుడు ఇప్పుడు సేమ్ ఎలా అని చెప్పి వేసుకోలేదు. అండ్ లైక్ వెస్ట్ సైడ్లో మ్యాక్స్లో దగ్గరలో ఉన్న స్టోర్స్ అన్నీ తిరిగాను అనమాట ఈవినింగ్, కాకపోతే నాకేం దొరకలేదు. సో ఐ గాట్ దిస్ ఫ్రమ్ జూడియో. యాక్చువల్లీ నేను అనుకున్న థీమ్కి అది బాగానే ఉంది. సో మళ్ళీ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అడుగుతారు గైస్. దిస్ ఈస్ ఫ్రమ్ జూడియో అండ్ ప్రైస్ కూడా 899 అట్లా పడింది. సో నార్మల్ వైట్ గౌనే అనమాట. నేను వేసుకొని చూపిస్తా, ఇప్పుడు చూపించడానికి కూడా అవ్వట్లే బేసిక్గా. సో హియర్ ఈస్ ద అవుట్ఫిట్ గైస్. ఏం లేదు, ఫుల్ ప్లెయిన్. కొంచెం థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందనమాట, సెల్ఫ్ వర్క్. ఎక్కువ కలర్స్ లాగా అట్లా కూడా తీసుకోవాలనుకోలేదు, ఎందుకంటే థీమ్ అది లైట్గా ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే ఒక బెల్ట్ వచ్చింది బేసిక్గా బ్రౌన్ కలర్లో. సో బాగుంది, వేసుకున్నా కూడా షూట్కి బాగుంటుందిలే అని చెప్పి వేసుకున్నా. యాక్చువల్లీ నేను అనుకుంది స్లిప్ ప్యాటర్న్, కొంచెం స్లిట్ వచ్చింది అట్లా చూసాను అనమాట, కాకపోతే దొరకలేదు ప్రజెంట్. సో దట్స్ ఓకే, దిస్ గోస్ వెల్ అని అనుకుంటున్నా. రేపు చూద్దాం ఫొటోస్ ఎట్లా వస్తాయో. అండ్ ఫైనలీ ఇట్స్ అవర్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు us. సో 3rd year యానివర్సరీకి వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 3. రన్న వచ్చాడు ఈ ఇయర్. చాలా స్పెషల్, చాలా అంటే చాలా స్పెషల్. అదే డేనా వాడికి ఫోటోషూట్ అండ్ ఫ్యామిలీ షూట్ చేయించుకుంటున్నాం. మాకు మెమొరబుల్గా ఉంటుంది ఈ డే అయితే. రన్ను చిన్ని మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి ఒక మెమొరీ క్రియేట్ చేయాలి. అండ్ లైఫ్లో వాడు పెద్దయ్యాక చూసుకొని ఇంత బాగా సెలబ్రేట్ చేశారన్న ప్రతి ఈవెంట్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందుకే ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసి ఒక మెమొరీ అయితే క్రియేట్ చేస్తున్నాను మా రన్నోకి. అండ్ ఇవాళ మా యానివర్సరీ రోజు ఫోటోషూట్ చేపిద్దామని అయితే మేము అనుకోలేదు. సో గుండు చేపించే లోపల ఫోటోషూట్ చేపిద్దాం అని చెప్పి ఫోటోగ్రాఫర్స్తో వాళ్ళందరితో మాట్లాడితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళే డేట్ ఇచ్చారనమాట ఫోటోషూట్కి. వాళ్ళకి ఇవాళే ఫ్రీ ఉంది, ఇవాళ అయితే స్కెడ్యూల్ ఓకే అన్నట్లు. సరే లెట్ ఇట్ బి. మన 3rd year యానివర్సరీ రోజు రనోకి ఫోటోషూట్ అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అండ్ మనకి కూడా హ్యాపీగా ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పి ఈ డేట్ అయితే ఫిక్స్ చేసేసాం. లుక్ ఎట్ దిస్ గైస్. ఎవరన్నా కేక్ ఒక ఫ్లేవర్ డిఫరెంట్గా పెడతారు. తేజ్ ఇద్దరు కేక్, ఎవరి కేక్ వాళ్ళు తినండి కొట్టుకోకుండా అని చెప్పి కేక్ పెట్టాడు. ఇది గులాబ్ జామ్ కేక్ అంట, ఇది మోతిచూర్ కేక్ అంట. స్వీట్స్తో కేక్. గులాబ్ జామ్ నాకు ఇష్టం, భార్గవ్కి మోతిచూర్ ఇష్టం అని చెప్పి ఇద్దరికి అదే ఫ్లేవర్లో కేక్ పెట్టాడు. అట్లీస్ట్ మోతిచూర్ కేక్ అన్నా బాగుంది గైస్. గులాబ్ జామ్ కేక్ అయితే ఏమో తిప్పేసినట్టుంది, లోపల గులాబ్ ఫ్లేవర్ వచ్చి వింతగా రకరకాలుగా ఉంది. సో బిడ్డోడి ఫోటోషూట్కి లొకేషన్ అది చూస్తున్నారనమాట. గైస్ గుడ్ మార్నింగ్ అయితే 5కి లేచి యాక్చువల్లీ 4:30కి లెగుద్దాం అనుకున్నా. లిటరల్లీ గైస్ అస్సలు మెలకు రాలేదు. ఎంత చల్లగా ఉందంటే నేను ఫస్ట్ టైం ఇవాళ షివర్ అయ్యా అనమాట. రోజు వీళ్ళు చలి బెంగళూరులో అంటే ఐ వాజ్ లైక్ ఏం లేదు నార్మల్ ఉంది ఇట్లా అనుకొని ఉండిపోయా. బట్ ఇవాళ అయితే తెలిసింది గైస్. మార్నింగ్ లేచి ఈవెన్ గీజర్ నైట్ ఆన్ చేసి పెట్టినా కూడా ఒక్క బకెట్ కూడా హాట్ వాటర్ రాలేదనమాట. లైక్ హెడ్ బాత్ చేయాలంటే ఒక్క బకెట్ సరిపోదు, మళ్ళీ చన్నీరుతో చేయాల్సి వచ్చింది. చెల్లో అసలు లైక్ ఐస్ కోల్డ్ వాటర్ వస్తున్నాయి గైస్. లిటరల్లీ నేను ఫుల్ షివర్ అయిపోయా, అట్లే హెడ్ బాత్ చేసి వచ్చా. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా ఎక్కువ టైం లేదు, లేట్ చేశారంటే భార్గవ్ నన్ను చంపేస్తాడు. ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి.
సో గైస్ ఫైనలీ రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాము. సో నేనైతే ఎప్పుడో రెడీ అయ్యాను గైస్. నా వల్ల లేట్ అని చెప్పి లాస్ట్కి 7:30కి వచ్చాం. చూడండి లేట్ అంతా ఇంకో ఇక్కడ ఉన్నారే మా మామదే. వస్తా అని కాసేపు రానని కాసేపు లేట్ చేసుకుంటా ఉండిపోయారు అట్లా. సో అందరం వైట్ ఫ్యామిలీ. తేజ మాత్రం బ్లాక్ వేసుకున్నాడు, అక్కడికి వెళ్ళాక చేంజ్ చేస్తాడు. మా బుడ్డాయనకి లైక్ స్వెట్ షర్ట్ స్వెట్ ప్యాంట్ లాగా వేసామన్నమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి వాడి ఎంతసేపు నిమిషంలో చేంజ్ చేసేస్తాం. హలో రన్ను నైట్ బాగా నిద్రపోయాడంటే మాత్రం మార్నింగ్ నవ్వుకొని ఫుల్ యాక్టివ్గా డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. సో నైట్ అయితే డిస్టర్బ్ చేయలేదు, కొంచెం ఎర్లీగానే పడుకోబెట్టా మార్నింగ్ ఫోటోషూట్ ఉందని చెప్పి. ఇంకా కొంచెం మార్నింగ్ మేమే ఎర్లీగా లేపేసి ఫ్రెష్ అప్ చేసేసాం. ఫొటోస్కి అది కొంచెం ఫ్రెష్గా పడతాడు నిద్రమోహం లేకుండా అన్నట్లు. సో ఇంకా చాలా సైలెంట్గా కామ్గా కూర్చొని ఆడుతున్నాడు. చాక్లెట్ తింటున్నావా రన్ను? పొద్దుగాల 5 గంటలకు లేచినాం, పాలు పితికినాం, గొడ్లకు మేత వేసినాం, దూడలు బయట కట్టేసినాం. అట్లా కాదు, పొద్దుగాలే లేచినాం, మా కారుకి మిర్రర్ పగలగొట్టుకున్నాం, 2000 పీకినాము, వచ్చి తెప్పగా వచ్చి రెడీ అయిపోయి ఇప్పుడు ఫోటోషూట్కి పోతున్నాం ఫ్రెండ్స్. ఏం చేయలేం డ్యూడ్, మేమంతే, మేము నాట్ ఫిక్స్ చేసుకున్నాం. చూడండి గైస్, ఎవరైనా పెళ్లి కావాలా అనుకునే వాళ్ళు బాయిలోకి గొర్రె దుంకుతా ఉంటే ఇక్కడ వచ్చి దుంకేయండి. అంతే గొర్రె మీరైనా ఓకే, మాదైనా ఓకే. మేమంటే ఇంకా కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నాం. ఎప్పుడు దుంకుతామని మాకే తెలియదు గైస్. ఇంకా పల్చి ఫోన్లే అంటే ఇక్కడ చేసుకుంటే నేచర్ ఫీల్ వస్తుంది. నేచర్ ఫీల్ వస్తుందేమో కానీ అడవిలో మనము కలిసిపోయి కోతల తర ఎగురుకో ఉండొచ్చు. లేదు గైస్, ఒక చెట్టు మీద ఒకరు, ఇంకొక చెట్టు మీద ఒకరు ఉండి ఫోటోలు తీసుకోవచ్చు. మన నీరజ్కి తేజకి ఎంత నోటి దురదంటే ఏదో ఒకటి ఇట్లే మాట్లాడుతూనే ఉంటారు. క్యామ్లో వే అది బాగుంది కదా రికార్డ్ చేయమని ఇస్తే జోక్స్ వేసుకుంటా వాళ్ళు వ్లాగింగ్ స్టార్ట్ చేశారనమాట. అండ్ మేము వెళ్ళే దారి కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా, బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం ట్రీస్ తోటి. ఆ రోడ్ కానివ్వండి, ఆ వ్యూ, ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ ఆ రోడ్ అంతా కూడా వీ సా మల్టిపుల్ రెసార్ట్స్ అనమాట. వెడ్డింగ్కి వాటికి బాగుంటుంది. అండ్ ఎవరైనా ఫోటోషూట్స్ చేయించుకోవాలన్నా కూడా మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంత బాగుంది వ్యూ అది. మేమైతే ఫోటోగ్రఫర్ పంపించిన లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అండ్ రోడ్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఫారెస్ట్లో నుంచి రోడ్స్ అనమాట ఇవి. అండ్ రోడ్స్ మీద సైడ్ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అని చెప్పి. మరి ఐ డోంట్ నో గైస్ అందరు ఎట్లా అలౌ చేస్తున్నారో ఏంటో. ఫోటోగ్రఫర్స్ అయితే పర్మిషన్ లేకపోయినా ఇట్లా ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు. సరే ఎలాగూ ఫోటోగ్రఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇఫ్ ఎనీథింగ్ వెంట్ రాంగ్ దే విల్ మేనేజ్ కదా అన్నట్లు మేము కూడా వాళ్ళు చెప్పిన వేలోనే వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెండ్స్, ఈ దుర్మార్గుడికి డ్రైవింగ్ రాకుండా ఎట్లంటే ఎట్లా తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్. రైట్ మా మీ ఊరు రోడ్ ఉన్నట్లుందమ్మా, ఫలానా అన్న ఇది యావదో విలేజ్ ఉన్నట్లుందన్న. ఓ అబ్బా, ఇది యావది ఇదే మళ్ళా ఇంకా అదే లేరా, షేన్లంతా చూపిస్తాను. ఇదే లొకేషన్. రారా మనం ఇద్దరు ఫోటోలు దిగుదాము. నేను మాన్లోకి ఎక్కుతాను, మీరు వాకింగ్ చేస్తుంటారు, రన్నింగ్ అంతా చేస్తుంటారు. ఫోటోలా ఆ పక్క అన్న, ఈ పక్క ఈ పక్క నుంచి ఏమంత కనిపించింది? ఏం వీడియోకే రీచ్డ్ లొకేషన్. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము వచ్చే దారిలో కూడా మొత్తం మంచి వ్యూ. తాత మన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ముగ్గుకు పనికొస్తుందా అమ్మా? కొంచెం ఏరుకొని వెళ్దాం. రన్నో వాళ్ళ ఆఫీసర్లు ఎవరు
రనో రనో లుక్ హియర్. ఏ ఎక్కడికి వచ్చేసావు? టైమ్ 8:39 అవుతుంది. మొత్తం ఎండొచ్చేస్తది. ఫోటోస్ బాగా రావేమో అని చెప్పి భయపడుతూ వచ్చాం. కానీ లుక్ ఎట్ ద క్లైమేట్ గైస్. ఎంత చిల్డ్ ఉందంటే మొత్తం మంచు పడుతూ చాలా షివరింగ్ అనిపించింది మాకు. అంత కూల్ క్లైమేట్. మాకే ఇట్లుంది, రనోకి ఎట్లుంటదో ఏమో అని చెప్పి చాలా ఆలోచించాను ముందే. బట్ స్వెట్ షర్ట్, స్వెట్ ప్యాంట్ అట్లా వేసేసరికి హి ఈజ్ ఓకే అనమాట. వాడికేం అంత కూల్ ఫీలింగ్ రాలేదు ఇనీషియల్‌గా. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఒక ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు జాగింగ్ చేస్తూ వాళ్ళకి కనిపించేసాం ఇట్లా ఫొటోస్ తీసుకుంటూ. వాళ్ళొచ్చి మంచిగా ఫోటోగ్రాఫర్స్‌కి ఒక క్లాస్ బీకెళ్లారు. వాళ్ళకంటే తెలీదు, మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు మీకు తెలియాలి కదా ఇక్కడ రూల్స్ అని చెప్పి. బట్ దట్స్ ఓకే. వాళ్ళ మెయిన్ పాలిసీ ఏంటి అంటే అందరూ ఫోటో షూట్స్, పార్టీస్ అని చెప్పి వచ్చి ఫారెస్ట్ ఏరియా మొత్తం గలీజ్ చేసి వెళ్తున్నారంట. అంటే చిప్స్ ప్యాకెట్స్, కోక్ టిన్స్, బియర్ బాటిల్స్ ఇవన్నీ అక్కడ పడేసి. సో యానిమల్స్ అవన్నీ కొంచెం ఈ కౌస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవి తినేసి వాటి హెల్త్ డిస్టర్బ్ అవుతూ అట్లున్నాయంట. సో వాళ్ళు ఒక్కటే పాయింట్ చెప్పారు, మీరు తెలియకుండా వచ్చారు ఫోటోషూట్‌కి, దట్స్ ఓకే, చిన్న పిల్లోడిని వేసుకొని వచ్చారు కదా, ఫొటోస్ తీసుకోండి, కాకపోతే ఎక్కడ ఎన్విరాన్మెంట్‌ని డిస్టర్బ్ చేయొద్దు, ఏం పేపర్స్ అట్లా బయట పడేయకుండా మీరు ఏది తెచ్చారో అది తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. వీఆర్ లైక్ ఓకే. ఫొటోస్ తీను, వీడియోస్ రనవ్ అయితే చాలా యాక్టివ్‌గా ఫొటోస్‌కి చాలా బాగా కోఆపరేట్ చేశాడు. వాడి టమ్మీ ఫుల్ ఉంది అండ్ వాడి స్లీప్ కూడా ప్రాపర్‌గా ఉంది. కార్‌లో కూడా నిద్రపోయాడు. అందుకని చెప్పి ఏ గొడవ చేయలేదు. మంచిగా ఆడుకొని ఇంతమంది జనాలు ఎంటర్‌టైనర్స్ ఉన్నారు కదా, వాడు కూడా బావుంది అని చెప్పి చూసుకొని ఉన్నాడు. అండ్ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి గైస్. ఆ లొకేషన్‌కి, వాడి అవుట్‌ఫిట్‌కి అండ్ ద ప్రాప్స్ ఎవ్రీథింగ్ వెంట్ రియల్లీ గుడ్. చాలా అంటే చాలా బాగా కుదిరిందంతా కూడా. ಸೇಮ್ ಪೊಸಿಷನ್ ಬೇಬಿ ನೋಡಿ చల్లగా అయిపోతావు చెవులు. ఓం నమ శివాయ స్మైల్ నానా రనో హాయ్ రనో ఇంగో నేను ఇస్తాదా మామ ఇటు రండి మీరు. హాయ్ నన్నా ఇంకో చీర్ గైస్, వీళ్ళంతా చీర్ గైస్. వెరీ నైస్. రనోకి ఫస్ట్ అవుట్‌ఫిట్ మీద ఫోటోషూట్ అయిపోయింది. మళ్ళీ అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చే లోపల నేను సింగిల్ ఫోటోస్ అండ్ భార్గవ్ నేను కలిసి మళ్ళీ కపుల్ ఫోటోషూట్ లాగా తీసుకున్నాము. మా 3rd ఇయర్ యానివర్సరీ కదా, గుర్తుగా ఉంటది అని చెప్పి. అవుట్ఫిట్ చేంజ్, మరి రనోకి వైట్ అవుట్ఫిట్. వచ్చేయండి. ఫుల్ చలి, ఫుల్ గాలి అన్నమాట. ఫుల్ షివరింగ్ అవుతుంది, మా అత్తానికి పోతుంది. మరి రనో పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు. వాడు బయటికి అదరట్లేదు కానీ లోపల అదురుతున్నాడు. ఎంత గాలి అంటే అసలు రనో వణికిపోయాడు అనమాట. చల్ల గాలి వస్తుంది. సో ఇప్పుడు అట్లీస్ట్ తగ్గింది. ఇందాకైతే అసలు మాకు హెయిర్ కూడా ఒక దగ్గర ఉండలేదు, అంత గాలి వచ్చేసింది చల్లగా. సో కాసేపు కార్లో కూర్చోబెడదామని చెప్పి సెటప్ అంతా అయిపోయే లోపల కార్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, ఫుడ్ అది పెట్టొచ్చు ఈ లోపని చెప్పి సెటప్ అయితే చేస్తున్నాము. అవుట్ఫిట్ చేంజ్ కదా, కొంచెం సెటప్ కూడా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం అన్నట్లు. కింద బ్యాక్గ్రౌండ్ వైట్ ప్రాప్స్ అవన్నీ వేసి వైట్ క్లాత్ అంతా వేసి చేస్తున్నాం. దిస్ గైస్ ఎంత చల్లగా ఉందో, లిటరలీ మాకే వణుకొచ్చేస్తుంది. అక్కడ వచ్చే గాలికైతే రనోకి ఊపిరి కూడా ఆడట్లేదు. వాడు బ్రీత్ తీసుకుంటానికి కూడా సఫర్ అయ్యాడు. అంత ఫోర్స్‌గా ఉంది ఆ ఎయిర్. సరే కాసేపు గాలి తగ్గేదాకా ఉందామని చెప్పి కార్‌లో కూర్చున్నారు అత్తయ్య వాళ్ళు వాడికి ఫుడ్ తినిపిస్తూ. ఫ్రెండ్స్, మేము వచ్చి ఇక్కడికి పిలిచి వీళ్ళు వైట్ డ్రెస్లు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్.
మేము ట్విస్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. కొత్తగా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అవి మేము వ్లాగ్ చేస్తాను. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు పిలిచి మమ్మల్ని చల్ల కోడిల తర అదిలిస్తాడు ఫ్రెండ్స్ వీళ్ళు. మేము ఏడ వచ్చినాం ఫ్రెండ్స్, చూడండి బుడ్డాలు వస్తాయి గాయస్. బుగాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. గైస్ ఇందాక లొకేషన్లో అయితే గాలి తగ్గలేదు, ఫుల్ గాలి వస్తుంది. ఇంకా ప్లేస్ బాగాలేదు, వాడు ఫొటోస్కి కోఆపరేట్ చేయడం అట్లుంటాయి అని చెప్పి లొకేషన్ మార్చాము. కొంచెం ముందుకు వస్తే అక్కడ అంత గాలి లేదనమాట. సరే కొంచెం ముందుకు వచ్చిన అదే చెట్లు అదే కదా ఉంది అని చెప్పి ఇక్కడ మంచిగా సెటప్ చేసేసి ఆ ప్రాప్స్ అన్ని పెట్టి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాము. మేము ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల రనౌకి అయితే స్లీప్ టైం అయిందనమాట. వాడికి ఎంత నిద్ర వస్తుందో కూర్చొని అట్లే తూగుతూ ఉన్నాడు. సరే ఫాస్ట్ గా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఈ అవుట్ఫిట్ లో పేరెంట్స్ తో కలిపి రీల్ కూడా ఉందన్నమాట. కొన్ని వీడియో క్లిప్స్ అవన్నీ తీసి వాళ్ళే రీల్ ఎడిట్ చేసి ఇస్తామన్నారు. సో ఎట్లయినా యాక్టివేట్ చేయాలి, మంచిగా రీల్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తుండే మేము. నా కొడుకుని ఏ విధంగా వాడుకుంటా ఉండారప్పా కదా. నా కొడుకుని నా బుద్ధిమానముని నేను డిసప్పాయింట్ ఏంటి, ఇంత అడవుల్లో ఒక జంతువు కూడా చూడలేదు. ఎప్పుడు చూస్తాను ఇంకోసారి ಈಗ ನೋಡ್ಬಿಟ್ಟು ಅದು ಪ್ರಾಣಿನ, ಅದು ಬಿಳಿ ಕುದುರೆ ನೋಡ್ಬಿಟ್ಟೆ. ಪ್ರಾಣಿ అంటే నువ్వు నా తమ్ముడే నోడు ఇంకేమైతావు పిల్లేనికంతే. ఏనేనో అనుకుంటా పెట్టాల్సిండే నువ్వు కాదా. ఒక పులి ఒక కరడి, నల్ల కరడి. కూర్చో సరిగ్గా డీరా ఏమంటారు, బేర్ 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 పట్టుకునేది చూడు. బేర్ బేర్ నేను చెప్పిన బేర్ తాగి వాడిని చూడు పైకి. హాయ్ హాయ్ హాయ్. ఫొటోస్ కోసం ఏమేమో చేసి లాస్ట్కి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలిగాము. సో చాలా బాగా వచ్చాయి ఫొటోస్. అండ్ ఈ అవుట్ఫిట్లో మాత్రం కొంచెం డ్రౌజీ పిక్చర్స్ అట్లా వచ్చాయి, సింగిల్ ఫొటోస్. బట్ దట్స్ ఓకే, మేము కొంచెం చేర్ చేస్తూ అదంతా బాగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్, ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ రీల్ కూడా వాళ్ళు షూట్ చేసిన రీల్ అది నేను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో షార్ట్స్ పోస్ట్ చేస్తాను. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా వచ్చింది. తేజ ఫోటోలు తీ తేజ. జూమ్ వద్దు, బ్యాక్గ్రౌండ్ పడాలి. అట్లే పట్టుకుంటే ఉంటుందా బలూన్ అమ్మ. మీరు బబల్స్ ఎనికిడన్నా కళ్ళు గిడద్దన్నా ఎనికిడన్నా అలా కాదన్నా. ఆ సౌండ్ ఆఫ్ పడకల్వా. తేజ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం పడాలి. లాస్ట్ లో అయితే రనోకి చాలా నిద్ర వచ్చేసింది. ఇంకా వాడు చాలా గొడవ చేస్తాడు ఫ్యామిలీ ఫొటోస్ అది క్లిక్ చేసుకునేటప్పుడు. బట్ లక్కీలీ మేమైతే బొరుగులు పెట్టుకొని ఉన్నాం గైస్. వాడికి గో టు ఆప్షన్ ఏంటంటే బొరుగులు పెడితే సైలెంట్ అయిపోతాడు అనమాట. ఎంత ఏడ్చినా లేకపోతే ఏమన్నా డైవర్ట్ అవుతున్నా కొంచెం బొరుగులు తినిపిస్తూ ఉంటే అది నవ్వులుకొని తినుకొని అట్లా కూర్చుంటాడు. సో కొంచెం అట్లా బొరుగులు తినిపించి కవర్ చేసుకొని ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేయగలిగాం. సో గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ కూడా బాగా వచ్చాయి అనమాట. ಹಾಗೆ yes okay yes perfect very nice ಹಾಗೆ ಮಾತಾಡ್ತಾ ಡ್ಯೂಡ್ ಡ್ಯೂಡ್ ಈಗ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಆಟ ಆಡ್ತಿದ್ದಾನೆ అందరు పిసుకండి మా
అత్తయ్య శారీ వచ్చేసి ప్లెయిన్ మంగళగిరి వైట్ శారీ మీద మమ్మీ హ్యాండ్ పెయింట్ వేశారనమాట. ఇది హ్యాండ్ పెయింట్ చేసి కూడా నాకు తెలిసి 1-2 ఇయర్స్ పైన అయిపోయింది. బట్ మా అత్తయ్య దాచి ఒక అకేషన్ కోసం వెయిట్ చేసింది. అది రనౌ ఫోటోషూట్ అయిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో చెప్పండి, క్లియర్గా శారీ డీటెయిల్స్ అవి చూపిస్తాను ఒక షార్ట్ అలా చేసి. సో గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అయిపోయాయి. నేను రనౌ సోలో ఫొటోస్ దిగలేదని చెప్పి మామ్ సన్ ఫొటోస్ అని చెప్పి కొన్ని క్లిక్ చేసుకుంటున్నాం ఫోటోగ్రాఫర్స్తోని. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా పేషెంట్గా చాలా బాగా ఫొటోస్ క్యాప్చర్ చేశారు. అంటే బేబీ ఫోటోషూట్ అంటే ఆత్రం పెట్టేసి అట్లా చేస్తే అయిపోదు. వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళ టైమింగ్ని బట్టి మనం ఫొటోస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అట్లా మాకు చాలా అంటే చాలా సపోర్టివ్గా అనిపించారు. రనౌ కమ్ ఫోటోషూట్ ఓవర్ కంప్లీట్లీ నన్ను ఫ్రీ చేస్తారు. మేమైతే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు గైస్. సో మళ్ళీ ఎక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగితే మళ్ళీ ఎండ్ వచ్చేసిద్ది, ఇంత ప్లాన్ చేసుకున్నది ఫొటోస్ మంచిగా రాకుండా అయిపోతుంది అని చెప్పి డైరెక్ట్గా లొకేషన్కే వచ్చేసాము. సో ఆకలేస్తుంది ఫుల్గా, 12 దాటిపోయింది టైమ్. ఇప్పుడైతే ఫస్ట్ బ్రంచ్ చేసేయాలి అని చెప్పి మంచిగా నాటి మనే అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మంచిగా బిర్యానీ, నాన్ వెజ్ లేసేసి ఫుల్గా తినేసాము. అంత ఆకలేసింది మాకు. అండ్ టేస్ట్ కూడా అక్కడ బిర్యానీ చాలా బాగుంది. అంటే సటిల్డ్ టేస్ట్ ఉందన్నమాట, ఎక్కువ స్పైస్ అది లేకుండా. బాగుందా? మీ నాటి స్టైల్ దొరికిందా? చంపుతారు రోజు మమ్మల్ని నాటి స్టైల్ అని. ఈసారి తోడకపోతాను అల్లి మన ఇది స్టైల్ అంతా దొరికింది కానీ నాటి దొరకలేదు. లెగ్ పీస్ ఉంది, కావాలా గైస్? కావాలంటే ఇస్తావా? ఇక్కడ రాలేదు కదా గైస్. గైస్ ఫోటోషూట్ అయిపోయాక ఇంటికి వచ్చి పడుకుందాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. మేము వెళ్ళి వచ్చాక అత్తయ్య వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు. ప్యాకింగ్ అది కూడా చేసేసుకున్నారు. నేను మళ్ళీ వచ్చి ప్యాక్ చేసుకోవాలి, రేపు మార్నింగ్ వదిలేయాలి మేము. సో సిఆర్ అవుట్ఫిట్స్. సో రెడీ అయిపోయి, యాక్చువల్లీ అసలు ఓపిక లేదు ఎవరికి, కాకపోతే భార్గవ్ ఇట్లా ఒక్క మెమరీ ఉండాలి కదా అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట భార్గవ్ అండ్ నేను. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారేమో, బుడ్డోని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అత్తయ్య వాళ్ళు వాజ్ లైక్, మీ ఇద్దరు ప్రశాంతంగా వెళ్ళేసి రండి, మీరు వచ్చాక మేము ఊరికి వదులుతామన్నారు. సరే ఫాస్ట్గా వెళ్ళేసి వస్తే వాళ్ళు ఫాస్ట్గా ఊరికి వెళ్తారు కదా అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకుందాం. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ గైస్. సో ఇదైతే నాకు గుర్తులేదు, నేను లైఫ్ స్టైల్లోనూ ఎక్కడో చాలా ఇయర్స్ అయింది గైస్. ఇది కొత్త అవుట్ఫిట్ ఏం కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను. సో నాకు ప్రైస్ డీటెయిల్స్ కానీ అదంతా నాకు తెలియదు గైస్, అడగొద్దు. బికాజ్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తే లింక్ డెఫినెట్లీ పెడతాను. కాకపోతే ఇది ఆన్లైన్ పర్చేస్ కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళప్పుడో పెళ్ళికి ముందో కొన్నాను బేసిక్గా. సో పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలీదు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాడో భార్గవ్. నాకు సర్ప్రైజ్ అనమాట. సో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో నీ ఇష్టం అని చెప్పి వదిలేసా. వెళ్ళికో. మేము రెడీ అయ్యి వచ్చాక రనౌతో కొంతసేపు కింద టైం స్పెండ్ చేసి అప్పుడు డిన్నర్కి అయితే వెళ్ళాము. సో ఎక్కువ దూరం అది కూడా వెళ్ళాలనుకోలేదు, మళ్ళీ తొందరగా వచ్చేయాలి, ట్రాఫిక్లో ఎక్కడ స్టక్ అవ్వకూడదు అని చెప్పి ఇంటి దగ్గరలో ఉందన్నమాట ఒక బ్రీవరీ, దానికైతే వెళ్ళాము. నేను భార్గవ్ అయితే కొంచెం మంచి టైం స్పెండ్ చేసి మా డిన్నర్ డేట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము, ఎక్కువ డిలే చేయకుండా. మా డే అయితే ఇలా స్పెండ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. అండ్ రనౌ ఫోటోషూట్ కి వాడి అవుట్ఫిట్స్, బ్యాక్గ్రౌండ్ అదంతా ఎలా అనిపించిందో కూడా డెఫినెట్లీ కమెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ డూ లెట్ మీ నో. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do not forget to like, share and subscribe to Srividya Sadda, and do not forget to follow me on Instagram. Bye bye.